ప్లస్ చాలా మంది E20 పెట్రోల్ మీద చాలా మంది ఫేక్ న్యూస్లు గానీ, మన పెట్రోల్ ఇప్పుడు E20 పెట్రోల్‌లో చీమలు పడుతున్నాయని గానీ, ఇలాంటి చాలా ఫేక్ న్యూసెస్ అయితే ఎక్కువైపోయినాయన్నమాట. అసలు రియాలిటీ ఏంటి? అసలు E20 పెట్రోల్ ఎలా తయారవుతుంది? ఓన్లీ మన కంట్రీ ఒకటి యూజ్ చేస్తుందా ఈ E20 పెట్రోల్, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్? లేకపోతే వేరే కంట్రీస్‌లో కూడా యూజ్ చేస్తున్నారా అంటే మాత్రం మీకు వేరే కంట్రీస్‌లో ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నారు. జస్ట్ మన ఇండియాలో 2023 తర్వాత అయితే వీటిని మ్యాండేటరీ చేయడం జరిగింది గానీ, అదర్ కంట్రీస్‌లో లైక్ యూఎస్‌లో చూసుకుంటే మనకి 10% ఎథనాల్ బ్లెండింగ్ మిక్సింగ్ అయితే మనకి పెట్రోల్ అనేది ఉంటదన్నమాట. డీజిల్‌లో చూసుకుంటే దాదాపు మనకి 25% నుంచి 27% వరకు అయితే మనకి వీళ్ళు ఎథనాల్ బ్లెండింగ్ అయితే చేస్తారన్నమాట. మన ఇండియా రీసెంట్‌గా అయితే మనకి వీటిని అయితే తీసుకొచ్చింది గానీ, అదర్ కంట్రీస్‌లో చాలా వరకు అయితే వేరే కంట్రీస్‌లో కూడా మనకి మన తెలియని కంట్రీస్‌లో కూడా చాలా వరకు వీళ్ళు ఇథనాల్ మీద ఎక్కువ అయితే ఆధారపడుతున్నారు మనకి. ఎందుకంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రీసెంట్ గా మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ దొరక్క మీకు వార్ వల్ల కూడా మీకు హార్మోన్స్ జలసంధి వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి చాలా వరకు అన్ని కంట్రీస్ ఏంటంటే డైరెక్ట్ న్యాచురల్ గా దొరికేలాంటి ఎథనాల్ గానీ, అసలు ఎథనాల్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎథనాల్ అనేది మనకి ఈ ఏదైతే అగ్రికల్చర్ వేస్టేజ్ ఉంటుందో, అగ్రికల్చర్ వేస్టేజ్ అంటే మనకి ఇప్పుడు మనం మొక్కజొన్న పండిస్తాం, మొక్కజొన్న ద్వారా మనకి వస్తాయి కదా చెట్లు, వాటిని అండ్ చెరుకు వేస్టేజ్ ఉంటుంది కదా, అండ్ గడ్డి, ఇలాంటి అగ్రికల్చర్ వేస్టేజ్ అయితే మనకి చాలా అయితే మన ఇండియాలో మెయిన్ గా అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి వేస్టేజ్ యూజ్ చేసుకునే వీళ్ళు మనకి ఇథనాల్ అయితే తయారు చేస్తున్నాడు. మనకి డైరెక్ట్ ఇథనాల్ మీకు పెట్రోల్ లో మిక్స్ అవ్వకుండానే డైరెక్ట్ ఇథనాల్ కూడా మండుతుంది అన్నమాట. మనకి ఇథనాల్ అనేది మీకు మండుతుంది, దాన్ని కెమికల్స్ మిక్స్ చేస్తారు మనకి. చాలా కెమికల్స్ మిక్స్ చేసి వీళ్ళు ల్యాబ్ లో టెస్ట్ చేసి తయారు చేసిన తర్వాతే వీళ్ళు ఇథనాల్ అయితే వీళ్ళు పెట్రోల్ అయితే మిక్స్ చేయడమే జరిగింది. మీకు ఏదో డైరెక్ట్ గా చెరుకు రసం తీసుకొచ్చి పోసారు అట్లా చాలా వరకు ట్రోల్స్ కానీ ఇలాంటి చాలా మంది అయితే చూస్తున్నారు కదా. అలాంటి అయితే ఏమి ఉండదు. మీకు డైరెక్ట్ వీళ్ళు ఇథనాల్ కూడా మండిస్తారు అన్నమాట. మీకు డైరెక్ట్ ఇథనాల్ కూడా మీకు ఫైర్ అవుతుంది అన్నమాట. మనకి ఇథనాల్ ద్వారా మీకు మన ఇండియాలో ఫార్మర్స్ కూడా చాలా వరకు లాభం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ వేస్టేజ్ చాలా మంది ఈ పంజాబ్ లాంటి స్టేట్స్ లో అలాంటి స్టేట్స్ లో మనకి ముఖ్యంగా న్యూస్ లో చూస్తూ ఉంటాం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి అగ్రికల్చర్ వేస్టేజ్ అయితే చాలా వరకు కాల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి పొల్యూషన్ అయితే ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు అలాంటి కాల్చకుండా పొల్యూషన్ లేకుండా ఆ అగ్రికల్చర్ వేస్టేజ్ మొత్తాన్ని కలెక్ట్ చేసి వీళ్ళు ఇథనాల్ లాగా అయితే తయారు చేస్తున్నారు. మనకి ఇథనాల్ తయారు చేసి వీళ్ళు మనకి 20% ఇథనాల్ ని పెట్రోల్ అయితే కలుపుతున్నారు మనకి. దాని ద్వారా మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ కూడా మనకి చాలా వరకు అయితే తగ్గుతుంది. మనకి 20% ఇది మిక్స్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర డైరెక్ట్ మన ఇండియాలో తయారవుతుంది కాబట్టి మనకి కాస్ట్ కూడా చాలా వరకు అయితే మన ఇండియా మీద ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాదు. మనకి రీసెంట్ గా చూసాం బండ్లు పెట్రోల్ బంకుల దగ్గర ఎన్ని అసలు ఎలాగో మీకే తెలుసు అది ఖచ్చితంగా. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇథనాల్ కొద్దిగా మిక్స్ అవడం ద్వారా కొంచెం భారం అయితే తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి కొద్దిగా అయితే తగ్గుతుంది మేడం మనకి. అండ్ చాలా మంది పెట్రోల్ ట్యాంకుల దగ్గర చీమలు పడుతున్నాయని ఇలా అయితే అనుకుంటూ ఉంటారు. అసలు పెట్రోల్ కి ఇథనాల్ కలపడం ద్వారా మీకు ఎటువంటి చీమలు పట్టడం కానీ అలాంటి ఏమైతే ఉండదు మేడం. అది ఇథనాల్ అంటే ఏదో చెరుకు రసం కాదు, జస్ట్ అది కెమికల్స్ మిక్స్ అయిన ప్రొడక్ట్ అనమాట. మనకి అదేదో డైరెక్ట్ జ్యూస్ తీసుకొచ్చి దాంట్లో పోసారు అని చాలా మంది అయితే అనుకుంటారు. అదైతే కాదు మేడం. అది కెమికల్ తో మిక్స్ చేసి వీళ్ళు ఇథనాల్ లాగా అయితే తయారు చేయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇటువంటి పెట్రోల్ లాగా ఈ 100% పెట్రోల్ 20% దీన్ని అయితే మిక్స్ చేస్తారు మేడం. 80% పెట్రోల్ అయితే ఉంటుంది మనకి ఒరిజినల్ పెట్రోల్ అయితే. దీని వల్ల మైనస్లు లేవా అంటే మాత్రం ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి మేడం. ఏదైతే 2023 కంటే ఓల్డ్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద చాలా వరకు ప్రభావం పడే అవకాశం అయితే మనకి ఈ E20 పెట్రోల్ వల్ల అయితే ఉంది మేడం. ఎందుకంటే E20 పెట్రోల్ అనేది కొంచెం ఇప్పుడున్న 2023 కంటే ఇప్పుడు వచ్చే రీసెంట్ వెహికల్స్ కి అయితే కంపాటబుల్ అనమాట. E20 పెట్రోల్ వచ్చేసరికి అప్పుడు ఓల్డ్ వెహికల్స్ వచ్చేసరికి నాట్ కంపాటబుల్ వెహికల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మీకు చాలా మంది ఏంటంటే ఓల్డ్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు మనకి. మేజర్ గా ఓన్లీ పెట్రోల్ దగ్గర మాత్రమే అండ్ మైలేజ్ దగ్గర మాత్రమే ఇది కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఓల్డ్ వెహికల్స్ లో, కొత్త వెహికల్స్ లో మాట మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకు మైలేజ్ పరంగా కొద్దిగా ఓల్డ్ వెహికల్ లో డ్రాప్ అవుతుంది కానీ న్యూ వెహికల్ లో మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. వాటికి E20 కంపాటబుల్ ఇంజన్స్ కాబట్టి అన్ని కూడా పెట్రోల్ ట్యాంక్స్ అన్ని కూడా మీకు ఇంజిన్ దగ్గర ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. జస్ట్ పెట్రోల్ ట్యాంక్ దగ్గర మాత్రమే ఓల్డ్ వెహికల్స్ లో మాత్రమే ప్రాబ్లం అయితే ఉంటుంది మనకి. అండ్ ఇప్పుడు ఉన్న వెహికల్స్ లో వాటిలో కూడా మీకు పొల్యూషన్ అయితే మీకు ఓల్డ్ వెహికల్స్ తో పోల్చుకుంటే చాలా వరకు అయితే తగ్గుతాయి అనమాట. మనకి చూసుకుంటే ఓల్డ్ వెహికల్స్ కంటే కొత్త వెహికల్స్ మీకు
పాతగా అయినా కూడా మన ఓల్డ్ వెహికల్స్, ఈ కొత్త వెహికల్స్ ఓల్డ్ అయినా కూడా మీకు ఈ E20 పెట్రోల్ వల్ల మీకు ఏంటంటే కార్బన్ అయితే ఎక్కువ అయితే పట్టదు మన వెహికల్స్ లో వచ్చేసరికి మీకు అంటే ఫైరింగ్ కూడా మీకు మంచిగా అయితే కాలుతుంది అనమాట. మనకి ఇంజన్ లోపల మనకి బర్నింగ్ అయితే మంచిగా అయితే అవుతుంది అనమాట. మనకి కార్బన్ లాగా బ్లాక్ స్మోక్ లాగా అయితే లోపల అయితే జామ్ అయిపోదు ఈ E20 పెట్రోల్ వల్ల అనమాట. మీకు మెయిన్ రీజన్ రియల్ గా మీరు కావాలంటే కూడా మీరు గూగుల్ చేసి సెర్చ్ చేసి ఇవి అన్ని వీడియోస్ అయితే చూసుకోవచ్చు. నేను ఏదో ఫేవర్ చేయాలని కాదు చెప్తున్నా, జస్ట్ చాలా మంది ఈ ఫేక్ న్యూస్ ఇలాంటి చెప్తూ ఉన్నారు ఈ చీమలు పట్టడం ఇలాంటివి అయితే. అక్కడైతే మనకి చాలా రోజుల తర్వాత వెహికల్ అట్లా వదిలేసి ఉంచితే అక్కడ చీమలు అయితే కొంచెం అక్కడైతే చేరుతాయి అనమాట. మనకి దాన్ని పట్టుకుని E20 పెట్రోల్ వల్లనే ఇలా చీమలు పడుతున్నాయని ఫేక్ ప్రచారం అయితే చాలా మంది చేస్తున్నారు. కాబట్టి ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో అడగడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.